హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ రివ్యూ. మనకు తెలుసు కదా, శ్రీరామనవమి సందర్భంగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తలైవ బుచ్చి అన్నయ్య ఫస్ట్ బాల్కే భారీ సిక్సర్ కొట్టి పాడుదొబ్బాడని చెప్పాలి. మామూలుగా మనకు మాసు తెలుసు, ఊర మాసు తెలుసు, కానీ ఇది ఊర నాటు మాసు. కరుడు గట్టిన మాసోడు ఊళ్ళల్లో ఎలాగుంటాడో అట్టాంటి మేకవర్లోకి దిగిపోయాడు రామ్ చరణ్. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డవిలాగ్ డెలివరీ చూస్తే ఫ్యాన్స్కే కాదు యావత్ మాసెస్కి పూనకాలు గ్యారంటీ అన్నట్టుంది. వ్యవహారం ఒకటే ఫని చేసే నాకి, ఒకేనాగా బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసయ్యాలా, పుడతామా ఏటి మళ్ళీ అని ఊర నాటు మాసీ స్టైల్లో రామ్ చరణ్ చెప్పే ఆ డవిలాగ్కి ఇన్స్టంట్ గూచ్ బంప్స్ గ్యారంటీ. ఆ వెంటనే బుచ్చి అన్నయ్య పెట్టిన ఆ క్రికెట్ విజువల్స్ ఆ గూచ్ బంప్స్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తాయన్నమాట. దానికి తోడు ఏఆర్ రెహమాన్ అంకుల్ శాన్నాళ్లకు వెన్నులో వైబ్రేషన్ వచ్చే బీజిఎంతో రెచ్చిపోయాడని చెప్పాలి. ఓవరాల్గా ఒక రా అండ్ రస్టిక్ కంటెంట్తో బాక్స్ ఆఫీస్ని చల్లా చెదురు చేసేయడానికి బుచ్చి అన్నయ్య పెద్దితో వస్తున్నాడని అర్థమవుతోంది. డోంట్ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ కవర్ అనే కొటేషన్ తలైవ బుచ్చి అన్నయ్యకి యాప్ట్గా సెట్ అవుతుంది. ఫొటోస్లో ఏమో సంకల్లో చేతులెట్టుకొని తిరణాల్లో తప్పిపోయిన తింగరోడిలా ఉంటాడు, కానీ లోపల ఒక విస్ఫోటనమే ఉందని చెప్పడానికి ఈ పెద్ది ఫస్ట్ షాటే నిదర్శనం. డైరెక్టర్లకి స్టార్ స్టేటస్ ఉంటే తప్ప డేట్స్ ఇవ్వని స్టార్ హీరోలకు రామ్ చరణ్కు ఇదే తేడా. అప్పట్లో ముక్కు మొహం తెలియని సంపత్ నందికి ఛాన్స్ ఇస్తే ఏంది పోయ్యా ఇది అన్నారు, కానీ సమ్మర్లో బాక్సులు ఎగిరాక్కని అర్థం కాలేదు ఏం చూసి సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు అని. సుక్కు మాస్టర్తో మాస్ మూవీ అనగానే మళ్ళీ ఏంది పోయా ఇది అన్నారు. సుక్కు మాస్ చూపిస్తే బాక్స్ ఆఫీస్ ఏమవుద్దో రంగస్థలం వచ్చాక కానీ ఇండస్ట్రీకి అర్థం కాలేదు. రామ్ చరణ్ ఆబ్లిగేషన్స్ని పక్కన పెడితే రిజల్ట్స్ ఇలాగుంటాయన్నమాట. అలాంటి ఆబ్లిగేషన్తోనే సాంబార్ శంకరం అంకుల్కి 3 ఏళ్ళు కమిట్ అయ్యాడు, కానీ శంకరం అంకుల్ అందరినీ సాంబార్లో ముంచేశాడు. అలా ఈ సంవత్సరకం బిగినింగ్లో సాంబార్లో పడ్డ ఫ్యాన్స్ అందరూ ఈ బాధలు మర్చిపోయి ఎగిరి తీన్మారాడేలా తయారు చేశాడు బుచ్చి అన్నయ్య ఈ పెద్ది గ్లిమ్స్ని. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టు బుచ్చి మాస్ విధ్వంస విలయతాండం చూడబోతున్నాము అని చెప్పడానికి ఈ ఒక్క గ్లిమ్స్ చాలు. మాస్ అంటే గుట్కాలు నవ్వులుకుంటూ వల్గార్టీలు చూపించుకోవడమే అని అనుకునే ఫేక్ స్టార్స్కి ఈ రామ్ చరణ్ కొత్త మాస్ అవతార్ ఒక చెంపపెట్టనే చెప్పక తప్పదు. మాస్ అంటే మనలో ఉండాలి, ఫేక్ ఫియర్ పబ్లిసిటీలో కాదు అని చెప్పకనే చెప్పాడు పెద్ది. ఇక మున్ముందు రాబోయే టీజర్లు ట్రైలర్లతో పెద్ది హైప్ ఆకాశాన్ని అంటడం ఖాయం. దానికి తోడు ఏఆర్ రెహమాన్ అంకుల్ కూడా శాన్నాళ్ళ తర్వాత డ్రమ్స్ని ఇరగ్గొట్టినట్టు సమాచారం. సో ఓవరాల్గా పెద్ది బాక్స్ ఆఫీస్ని గట్టిగా గుద్దబోతున్నాడని చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.